ఫస్ట్ మనం డాకు మహారాజ్ సినిమాకి సంక్రాంతి పండుగ రోజు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయని చూద్దాం. డాకు మహారాజ్కి నైజాంలో అంటే సంక్రాంతి రోజున 2,50,00,000 వరకు కలెక్షన్స్ వచ్చి, సీడెడ్లో అంటే రాయలసీమ జిల్లాలో 1,70,00,000 వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. 1,50,00,000 వరకు మిగతా ఏరియాస్ తూర్పుగోదావరి జిల్లా, అట్లాగే నెల్లూరు, పశ్చిమ గోదావరి దాదాపు అక్కడ 60 లక్షల వరకు వచ్చే. గుంటూరు జిల్లా చాలా పెద్ద బేస్, ఇది అక్కడ 74 లక్షలు. కృష్ణా జిల్లా వరకు చూసుకుంటే డాకు మహారాజ్కి సంక్రాంతి రోజు 68 లక్షల వరకు వచ్చింది. నెల్లూరులో ఈ మూవీకి నెల్లూరు జిల్లాలో 38 లక్షల కలెక్షన్ వచ్చింది. సో తెలంగాణ మొత్తం మీద అంటే నైజాం మొత్తం మీద చూసుకుంటే సంక్రాంతి పండుగ రోజున 2,50,00,000 వరకు కలెక్షన్ వస్తే, ఏపీ మొత్తం మీద అన్ని థియేటర్లో కలిపి మూవీకి మూడో రోజు అంటే సంక్రాంతి రోజు 6 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సినిమాకి సంక్రాంతి పండుగ రోజున 9,20,00,000 వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి. అట్లాగే 15 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఆంధ్ర తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాలు రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ ఇవన్నీ కూడా కలుపుకుంటే ఈ సినిమాకి సంక్రాంతి పండుగ రోజున ఓవరాల్గా అంటే అన్నీ కలిపితే 10,20,00,000 వరకు షేర్ కలెక్షన్లు, 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ఈ మూవీకి వచ్చాయి. అలాగే సంక్రాంతి పండగ రోజుకి ఈ మూవీకి 3 రోజుల్లో కలిపి అన్ని తేదీల్లో కలిపి 54 కోట్ల వరకు షేర్ వచ్చింది. 30 లక్షల వరకు 54 కోట్ల 30 లక్షల వరకు షేర్ కనెక్షన్ వస్తే 90 వరకు గ్రాస్ వచ్చింది మూవీకి. సో లాభాల్లోకి వెళ్ళాలంటే ఈ మూవీకి ఇంకా 27 కోట్ల వరకు షేర్ కలెక్షన్ రావాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే గ్యారంటీ కొట్టే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో సంక్రాంతి పండుగ రోజు వరకు కూడా డాకు మహారాజ్ వచ్చిన కలెక్షన్స్ ఇవి. సో గేమ్ చేంజర్ సినిమాకి విషయానికి వెళ్తే ఈ మూవీ సంక్రాంతి రోజుకి రిలీజ్ అయ్యి 5 రోజులు పూర్తయిన సంక్రాంతి రోజు వరకు 5వ రోజు అంటే సంక్రాంతి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 3,85,00,000 వరకు కలెక్షన్స్ వచ్చాయి. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ ప్లస్ ఇండియాలోని ఇతర ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇవన్నీ కలిపి ఈ సినిమాకి సంక్రాంతి పండుగ రోజు ఎగ్జాక్ట్లీ 6,06,00,000 వరకు షేర్ కలెక్షన్, 11,50,00,000 గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. చాలా డిజాస్టర్స్ కలెక్షన్ అనమాట ఇవి ఇంత పెద్ద పాన్ ఇండియా హీరోకి. సో సంక్రాంతి పండుగ వరకు అంటే మొత్తం 5 రోజుల లెక్కన మనం కన్సిడర్ చేసుకుంటే ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అనేది చూస్తే, నైజాం ఏరియాలో గేమ్ చేంజర్ సినిమాకి మొత్తం 5 రోజులకు గాను 15 కోట్ల 62,00,000 వరకు స్ట్రాంగ్ షేర్ వచ్చింది. అట్లాగే అంటే తెలంగాణలో ఈ మూవీకి 5 రోజుల్లో నైజాం ఏరియాలో 17,62,00,000 వరకు కలెక్షన్స్ వస్తే, ఏపీ మొత్తం మీద అన్ని ఏరియాల్లో కలిపి 5 రోజులకి గేమ్ చేంజర్ మూవీకి 41,33,00,000 వరకు కలెక్షన్స్ వచ్చాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి 58,95,00,000 వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి అన్నమాట. కర్ణాటకకి కూడా బాగానే రన్ అయింది అక్కడ. సో 4,60,00,000 వరకు, అట్లాగే తమిళనాడులో 3,45,00,000 వరకు, కేరళలో 24 లక్షల రూపాయలు, హిందీ ప్లస్ ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో కలిపి 17,05,00,000 రూపాయలు, ఓవర్సీస్లో 12,60,00,000 వరకు గేమ్ చేంజర్ మూవీకి 5 రోజుల్లో వచ్చాయి. అంటే మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమాకి 5 రోజుల్లో 94,89,00,000 షేర్ కలెక్షన్స్, అట్లాగే 170 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయన్నమాట. గేమ్ చేంజర్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు గట్టిగానే పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులు ఇవన్నీ కలిపి సినిమాకి దాదాపు 223 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు వచ్చింది తీసేస్తే ఇంకా ఈ సినిమాకి 128 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. సో ఇది డిజాస్టర్ వైపు వెళ్తుందని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజర్ మాత్రం భారీ డిజాస్టర్. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్స్ వివరాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. దానికంటే ముందు సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయింది ఏంటి అనేది మనం చూస్తే, ఈ సినిమాకి నైజాం ఏరియాలో 8,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిక్స్ అయింది. సీడెడ్లో ఈ మూవీకి 6,50,00,000 వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచింది. ఆంధ్రప్రదేశ్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా బిజినెస్ 18 కోట్లుగా నిర్ణయించారు. అంటే మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకి 33 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ని నిర్ణయించారు. కర్ణాటక, ఇండియాలోని ఇతర ప్రాంతాలన్నీ కలిపి 3,50,00,000 వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ని ఫిక్స్ చేశారు. ఓవర్సీస్లో 5 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ని ఫిక్స్ చేశారు. అంటే మనం ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిక్స్ అయింది అని చెప్తున్నా నేను, నిర్ణయించారు అంటున్నా. ఎందుకంటే ఈ మూవీని ఓన్గా రిలీజ్ చేసుకున్న దిల్ రాజు అంటే డిస్ట్రిబ్యూటర్స్కి సినిమాని అమ్మి అది థియేటర్కల్గా ఎట్లా రన్ అయింది చూసి దాని నుంచి ప్రాఫిట్స్ తీసుకుంటే దాన్ని బ్రేక్ ఈవెన్ కానీ అది ఇది అంటాం ప్రీ రిలీజ్ బిజినెస్. కానీ ఇక్కడ ఓన్ రిలీజ్ అన్ని చోట్ల ఆయన థియేటర్స్ ఉన్నాయి, ఆయన రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి ఇది ఓన్ రిలీజ్ కిందకు వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ని మాత్రం మనం అప్రాక్సిమేట్లో మనం లెక్కేయగలుగుతాం అనమాట. సో ఏరియాల వారీగా ఇంత మార్కెట్ ఇట్లా ఉంది అనేది చూసుకొని టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 41,50,00,000 రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పుకోవచ్చు.
అంటే ఫిక్స్ చేయొచ్చు అనమాట అట్లా. సో ప్రమోషన్ ఖర్చులు ఇవన్నీ కలిపి ఈ సినిమాకి 42 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తే ఈ సినిమా హిట్ అయినట్టు లెక్క. సో ఈ సినిమాని ఓన్ రిలీజ్ చేసినటువంటి దిల్ రాజు అప్పుడు లాభాల్లోకి వెళ్ళిపోతారు. ఇది సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. సో సంక్రాంతికి వస్తున్న మూవీకి మొదటి రోజు వచ్చినటువంటి కలెక్షన్స్ లెక్క చూస్తే మొదటి రోజున ఈ మూవీకి నైజాంలో 4,98,00,000 వరకు కలెక్షన్స్ వచ్చాయి. రాయలసీమ జిల్లా అంటే సీడెల్లో 3,02,00,000 వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఉత్తరాంధ్రలో సంక్రాంతికి వస్తున్న మూవీకి మొదటి రోజున 1,70,00,000 వరకు కలెక్షన్స్ వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఈ మూవీకి డే 1 1,90,00,000 వరకు కలెక్షన్స్ వచ్చాయి. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ రోజు అంటే డే 1 1,63,00,000 వరకు వచ్చాయి. గుంటూరులో 1,92,00,000 వరకు, కృష్ణా జిల్లాలో 1,32,00,000 వరకు, నెల్లూరులో 78,00,000 వరకు కలెక్షన్స్ వచ్చాయి డే 1 కలెక్షన్స్. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో సంక్రాంతికి వస్తున్న మూవీకి సంక్రాంతి పండుగ రోజున అక్షరాల 4,98,00,000 వరకు కలెక్షన్స్ వచ్చాయి. సో ఏపీ మొత్తం మీద 12 కోట్ల వరకు డే 1 కలెక్షన్స్ వచ్చాయి సంక్రాంతి రోజు. చాలా పెద్ద నెంబర్ ఇది వెంకటేష్ లాంటి హీరోకి. సో సంక్రాంతికి వస్తున్న మూవీకి మొదటి రోజున 17 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. 25 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇది చాలా పెద్ద నెంబర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇతర ప్రాంతాలు కూడా చూసుకుంటే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి చూసుకుంటే సంక్రాంతి వస్తున్నాంకి డే 1 2 కోట్ల వరకు షేర్ వచ్చింది. అట్లాగే ఓవర్సీస్లో కూడా బాగానే రన్ అయింది ఈ మూవీ. ఇది చాలా పెద్ద రికార్డు, 4 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి సంక్రాంతికి వస్తున్న మూవీకి డే 1 దాదాపు 23 కోట్లు వచ్చేసింది. అంటే ఫస్ట్ రోజే దాదాపు 45% రికవరీ అయిపోయింది అనమాట ఈ మూవీ. సో అందువల్ల చాలా గట్టి నెంబర్స్ని మూవీ కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టినటువంటి పెట్టుబడి చెప్పే కదా 41 కోట్ల వరకు ప్రీ రిలీజ్ అని. సో ప్రమోషన్ ఖర్చులు కూడా వేసుకున్న 42 కోట్లు అయింది. సో ఈ 42 కోట్లు కూడా ఖచ్చితంగా వచ్చేలానే కనిపిస్తుంది. మొదటి రోజునే ఇంకా 18 కోట్ల వరకు ఈ సినిమా వస్తే కలెక్షన్ సరిపోతుంది. సో డిస్ట్రిబ్యూటర్ పెట్టినటువంటి పెట్టుబడి దాదాపు 50% వరకు పెట్టుబడిని మొదటి రోజునే ఈ మూవీ రాబట్టగలిగింది. సో ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకుంటే కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టి లాభాల్లోకి వెళ్ళడం గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. సో ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా యొక్క లెక్క. సో సంక్రాంతి పండుగ రోజు ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చూస్తే గేమ్ చేంజర్ సినిమాకి సంక్రాంతి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల వరకు షేర్ వస్తే డాకు మహారాజ్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి రోజు 10 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. సంక్రాంతికి వస్తున్న మూవీకి అది కూడా డే 1 అవ్వడంతో 23 కోట్ల షేర్ని వరల్డ్ వైడ్ సినిమా రాబట్టింది. ఈ 3 సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాకి అత్యధిక కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత డాకు మహారాజ్కి ఎక్కువ కలెక్షన్స్ ఆరిచ్చింది, 2వ స్థానంలో నిలిచింది. గేమ్ చేంజర్ సినిమా లోయెస్ట్ కలెక్షన్స్తో, ఎంత పాన్ ఇండియన్ సినిమా అయినా కూడా ఇది చాలా డిజాస్టర్స్గా మిగిలిందని చెప్పుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీరు నాకు ఒకసారి ఆ నెంబర్కి హాయ్ అని పెడితే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను ఆ గ్రూప్లో అప్డేట్ చేయబోతున్నా. ఆ గ్రూప్లో మీరు కనుక ఉంటే, వాట్సాప్ గ్రూపే అది, ఛానల్ కాదు వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తే, పింగ్ చేస్తే, ఆ గ్రూప్లో మీరు ఉంటే టైమ్లీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టైమ్లీ అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు ఆ గ్రూప్లో. సో కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని మీరు సేవ్ చేసుకుని ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి చాలు. థ్యాంక్ యూ.